సో ఫ్రెండ్స్, మనకి కంపెనీ వచ్చేసి క్రాంప్టన్ సంబంధించిన గేజరు. దీని వాటర్ కెపాసిటీ వచ్చేసి 3 లీటర్స్. మనకి మోడల్ నేమ్ చూసుకున్నట్టయితే సోలారియం నియో అని అయితే ఇచ్చున్నారు. మనకి వాటేజ్ విషయానికి వస్తే మనకి ఇది వచ్చేసి 3 కిలో వాట్ అంటే 3000 వాట్స్ అని ఇచ్చున్నారు. మనకి కెపాసిటీ అని చూసుకున్నట్టయితే 3 లీటర్స్. ఇది వచ్చేసి మనకి షాక్ అయితే కొడుతూ ఉంది. దానికోసం ఏంటంటే ప్రాబ్లం ఏందనేది 1 బై 1 అయితే చెక్ చేసుకుందాం. మీరు కొత్తగా చూసేవాళ్ళు అయితే మీరే స్వయంగా బిగించుకోవచ్చు. ఇప్పుడు ఇది చెక్ చేయాలంటే మనం క్లాంప్ మీటర్ కానీ లేదా మల్టీమీటర్ కానీ లేదా సిరీస్లో అయినా చెక్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ వాటర్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఈ సరిగా చూపించవు. అంటే మన దగ్గర క్లాంప్ మీటర్ అయితే ఉన్నాయి, ఒకసారి అయితే చూపిస్తాను. మనకి కంటిన్యూటీ టెస్ట్లు అనేది పెట్టుకోవాలంటే బజర్ మోడ్లు అనేది పెట్టుకున్న తర్వాత మనకి చెక్ చేసుకోవాలి. మనకి రెసిస్టెన్స్ వాల్యూ అయితే చూపిస్తూ ఉంది కదా, అదేవిధంగా హీటర్ అనేది అంటే మనకి చూసారంటే ఇప్పుడు బాడీకి అయితే వస్తూ ఉంది. అంటే లోపల టచ్ అవుతూ ఉందంటే ఫిలమెంట్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదా సెన్సార్లో ఫెయిల్ అయిపోయి ఒక్కోసారి కూడా సెన్సార్ల నుంచి కూడా మనకి సప్లై అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏందనేది 1 బై 1 అయితే చెక్ చేసుకుందాం. గీజర్ ఓపెన్ చేసుకోవాలంటే బాటమ్ సైడ్ స్క్రూలు, సైడ్ కూడా స్క్రూలు ఉంటాయి. ఇవన్నీ కూడా రిమూవ్ చేసుకుని అయితే మీకు ఒకసారి చూపిస్తాను. సైడ్ ఉండే 3 స్క్రూలు కూడా ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడైతే టాప్ కవర్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేస్తే లోపల ఈ విధంగా ఉంటుంది. మనకి గేజర్ అనేది మనకి క్రాంప్టన్ ఈ మోడల్ అన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు మనం ఈ ల్యాంప్స్ అనేవి ఓపెన్ చేసుకోవాలి, లేదంటే ఆ బల్బ్ కాడ లీడ్స్ అనేవి కట్ అయిపోయే అవకాశం ఉంటుంది. మనం ఈ ప్రెస్సింగ్లోనే ఉంటాయి, మనం లాగేస్తే వచ్చేస్తే ఫ్రీగానే. ఇది పై క్యాప్ అనేది పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఈ ట్యాంక్ అనేది ఓపెన్ కావాలి మనకి. ఎందుకంటే ఫిలమెంట్ మార్చాలంటే ఈ నట్లన్నీ కూడా అంటే చెక్ చేసుకోవాలి. ప్రాబ్లం ఎక్కువగా ఫిలమెంట్లే వస్తూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ట్యాంక్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే బయటికి తీసుకోవాలనుకున్నట్లయితే మనకి ఈ క్లాంప్ అనేది ఓపెన్ చేసుకోవాలి. మనకి ఒక స్క్రూ తీయంగానే మనకి ఓపెన్ అయితే అయిపోయింది. అదేవిధంగా మనకి ఈ బ్యాక్ సైడ్ అనేవి స్క్రూలు అనేవి వేసి ఉంటారు, ఇవి కూడా ఓపెన్ చేసుకోవాలి. ట్యాంక్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఇవి కూడా మనకి ఓపెన్ అయిపోయింది కదా. ఓపెన్ అయిపోయిన తర్వాత మనకి ట్యాంక్ అనేది పైకి వచ్చేస్తుంది. మనకి ఈ వైర్ అనేది లూజ్ లోపలికి రానిచ్చుకోవాలి కొద్దిగా. మనకి వర్క్ చేసుకునేదానికి ఫ్రీగా ఉంటుంది వైర్ అనేది తీసుకుంటే. ఈ స్క్రూలన్నీ కూడా పక్కన పెట్టుకోండి. అదేవిధంగా మనకి దీంట్లో సగం వరకు అయితే వాటర్ ఉంటాయి. మనకి చూసినట్లయితే మనకి వాటర్ ఉంటాయి, కొద్దిగా బరువుగా ఉంటుంది ఇది ట్యాంక్ అనేది. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఒకసారి వైరింగ్ గురించి అయితే తెలుసుకుందాం. మనకి పవర్ కార్డ్ కేబుల్ నుంచి అయితే 3 కేబుల్స్ అయితే వస్తాయి. ఒకటి ఎర్తింగ్, 2 బేసు, తర్వాత న్యూట్రల్ ఎప్పుడు కూడా ఫిలమెంట్కి అయితే వెళ్ళిపోయింది. చూసారు కదా, పవర్ కార్డులో నుంచి డైరెక్ట్గా ఫిలమెంట్కి వెళ్ళిపోయింది. ఒక బేస్ అనేది రెడ్ కలర్ మటుకు థర్మోస్టాట్కి పోయింది. ఇది థర్మోస్టాటే, ఇది థర్మోస్టాటే. ఇది వచ్చేసి లో టెంపరేచర్ థర్మోస్టాట్, ఇది వచ్చేసి హై టెంపరేచర్ థర్మోస్టాట్. ఇది లో టెంపరేచర్ ఎప్పుడైనా ఫెయిల్ అయిపోయి మనకి సప్లై అనేది కట్ ఆఫ్ చేయలేకపోయినప్పుడు ఏంటంటే ఇది కట్ ఆఫ్ చేసి రీసెట్ చేస్తుందంటే ఈ బటన్ అనేది కొద్దిగా పైకి వస్తుంది. పైకి వచ్చినప్పుడు పవర్ సప్లై పూర్తిగా ఆపేస్తుంది, ఇంకా ఆటోమేటిక్గా పనిచేయదు. మనం ఏం ప్రాబ్లం లేకపోతే ఇది ఒకసారి రీసెట్ చేస్తే మళ్ళీ ఒక్కోసారి యాక్ట్ అవుతుంది, లేకపోతే యాక్ట్ కాదు.
మాటికి ట్రిప్ అవుతుందంటే ఖచ్చితంగా ఈ థర్మోస్టాట్ అనేది మార్చుకోవాలి. లేదంటే గీజర్లు కాలిపోయే అవకాశాలు ఉంటాయి. వైరింగ్ అనేది షార్ట్ సర్క్యూట్ జరిగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మనకి ఈ పేస్ అనేది న్యూట్రల్ అనేది డైరెక్ట్గా వెళ్ళిపోయింది కదా. పేస్ అనేది ఈ థర్మోస్టాట్కి ఇన్పుట్ ఇస్తాం. అవుట్పుట్ తీసుకెళ్ళి మళ్ళీ ఈ థర్మోస్టాట్కి ఇస్తాం. అంటే లో టెంపరేచర్ థర్మోస్టాట్కి ఇస్తాం. లో టెంపరేచర్ థర్మోస్టాట్ నుంచి అవుట్ తీసుకెళ్ళి మళ్ళీ ఫిలమెంట్కి కలుపుతాం. అంటే ఆటోమేటిక్గా దీంట్లో వాటర్ టెంపరేచర్ అవ్వగానే ఆటోమేటిక్గా ఇది ట్రిప్ చేస్తూ ఉంటుంది. ఆటోమేటిక్గా ఇది ట్రిప్ చేయని సమయంలో ఏంటంటే ఇది ట్రిప్ చేస్తూ రీసెట్ చేస్తుంది, ప్రమాదాలు జరగకుండా ఉండేదానికోసం. మనకి ల్యాంప్ కానీ చూసుకున్నట్లయితే గ్రీన్ కలరు ఫిలమెంట్ హీట్ అవుతున్నట్లయితే ఈ గ్రీన్ కలర్ అయితే వెలుగుతూ ఉంటుంది. అంటే వాటర్ హీట్ అవుతుందని అర్థం. మనకి రెడ్ కలర్ ల్యాంప్ ఇది. ఇది వచ్చేసి మనకి గేజర్లో సప్లై వచ్చుంటే ఇది ఆన్లోనే ఉంటుంది ఎప్పుడు. మనకి వాటర్ హీట్ అవుతున్నట్లయితే గ్రీన్ కలరు. దీని వైరింగ్ అని చూసుకున్నట్లయితే మనకి పేస్ అయితే న్యూట్రల్లో డైరెక్ట్గా కలిపారు ఫిలమెంట్ కాడ. పేస్ అయితే థర్మోస్టాట్ హై టెంపరేచర్ థర్మోస్టాట్ అవుట్లో కలిపారు. ఇది కానీ ఎలగలేదంటే ఈడ పావులు ట్రిప్ అయిపోయినా కానీ ఈ ల్యాంప్ అనేది ఎలగదు. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ఓపెన్ చేసుకోవాలి. మనకి ఫిలమెంట్ అనేది ఈడ షార్ట్ అయినట్టుగా కనిపిస్తుంది హై టెంపరేచర్ మీద. దానికోసం ఏంటంటే ఈ వైరింగ్ అంతా ఈ ఫిలమెంట్ మార్చుకోవాలి కాబట్టి మనం ఒకసారి ఓపెన్ చేసేసుకున్నాం కేబుల్స్ అన్నీ కూడా. ఆ హీటర్కి పోయే కేబుల్స్ అయితే రిమూవ్ చేసి అయితే మీకైతే చూపిస్తాను. మనకి ఈ థర్మోస్టాట్లు ఈ రెండు కూడా ట్యాంకులోకి అయితే వెళ్ళి ఉంటాయి సపరేట్గా. మనకి ఇది వచ్చేసి ఇది ఒకసారి బ్లాక్ కలర్గా వచ్చింది కాబట్టి బాగుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి బాగానే ఉంది. అయినా కూడా మనకి గ్యాస్ స్టవ్ మీద కానీ లేదా ఇది హీట్ చేసినప్పుడు సిరీస్లో కానీ కంటిన్యూటీ టెస్ట్లో కూడా మనకి ఇది హీట్ అయినప్పుడు కంటిన్యూటీ అనేది ఓపెన్ అయిపోవాలి లోపల. లేదంటే కంటిన్యూగా వస్తుందంటే మనకి ఈ థర్మోస్టాట్లు ఫెయిల్ అయిపోయి ఉంటాయి. దానికోసం ఏంటంటే థర్మోస్టాట్లు కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పక్కన పెట్టేసుకోం. ఇది కూడా మనం ఇది అన్నీ ఓపెన్ చేసుకోవాలి. ఈ ఫిలమెంట్ మార్చుకోవాలనుకున్నట్లయితే మనం ఈ నట్లన్నీ రౌండ్గా ఉన్నవన్నీ ఓపెన్ చేసి అయితే మీకు ఒకసారి చూపిస్తాను. కొన్ని మోడల్ ఏంటంటే ఇవన్నీ ఓపెన్ చేయకుండా ఉత్త ఫిలమెంట్ వరకే మార్చుకునేదానికి ఉంటుంది. ఈ మోడల్ ఏంటంటే మొత్తం ఓపెన్ చేస్తేనే మనకి ఇది ఫిలమెంట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసుకున్నప్పుడు లోపల స్కేలింగ్ అటువంటి అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని బిగించుకుంటే మనకి వాటర్ అనేది బాగా స్పీడ్గా ఉంటుంది. అదేవిధంగా ఫిలమెంట్ లైఫ్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఇవన్నీ కూడా ఓపెన్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనకి స్పానర్ వచ్చి 11వ నెంబర్ స్పానర్. ఇవన్నీ అయితే ఓపెన్ చేసేసి చూపిస్తాను మీకు. మనం స్క్రూలన్నీ ఓపెన్ చేసాం కదా. ఇప్పుడైతే మనకి టాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. మనకి కింద రింగ్ అయితే ఉంది కదా, స్క్రూలు టైట్ చేసేదానికి అదైతే ఓపెన్ అయింది. ముందుగా మనకి గ్యాస్ కట్ అనేది మధ్యలో బ్లాక్ కలర్ గ్యాస్ కట్ ఉంటుంది. అది డ్యామేజ్ కాకుండా తీసుకోవాలి. మనకి ఇదైతే ఓపెన్ అయిపోయింది కదా. మనకి ప్రాబ్లం వచ్చేసి ఫిలమెంట్ అనేది క్రాక్ ఇచ్చింది ఇక్కడ. ఆ క్రాక్ వల్ల ఏంటంటే మనకి షాక్ కొట్టడం అయితే జరుగుతుంది. మనకి ఫిలమెంట్ అయితే డ్యామేజ్ అయింది. మనకి సెన్సార్లు అనేవి ఈ రెండు పైపుల్లో కూర్చుంటాయి. ఇది దీంట్లో ఒకటి కూర్చుంటాయి. మనకి వాటర్ ఎప్పుడు కూడా మనకి ఈ ఫిలమెంట్ మునిగేంత వరకు అయితే వాటర్ ఎప్పుడు ఉంటాయి ట్యాంకులో. వాటర్ అయిపోయినా కూడా, లేదంటే ఒకవేళ ట్యాంకులో నీళ్ళు అయిపోతే ఫిలమెంట్ కాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి వాటర్ అనేది ఎప్పుడు ఉండే విధంగా ఈ పైపులు అనేవి డిజైన్ చేస్తారు. అంటే మనకి
సన్నీళ్ళు అనేటి ఈ పైపులో నుంచి వచ్చేసి బెండేలో ఈ పైపులో నుంచి వచ్చి ఎడబడతా ఉంటాయి. మనకి హీట్ వాటర్ అనేటి మనకి పైన హోల్ ఇచ్చి ఉంటారు, ఇట్లా ఉంటుంది కాబట్టి మనకి హీట్ వాటర్ అంతా పైకి వస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ హీట్ అయిన వాటర్ అనేది మనకి ఈ పైపు గుండా మనకి హీట్ పైపు గుండా మనకి ఈ పైపులో గుండా వస్తూ ఉంటాయి. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇక అందుకోసం అయితే ఈ పైపుల డిజైన్ అయితే ఈ విధంగా వేయడం అయితే జరిగింది, ఎప్పుడు నీళ్ళు ఉండేదానికోసం. ఇప్పుడైతే మనం ఈ ఫిలమెంట్ అయితే మార్చేసుకొని ఒకేసారి మనకి థర్మోస్టాట్లు కూడా చెక్ చేసుకోవాలి. మనకి ఈ ఫిలమెంట్ స్క్రూ స్పాండర్ వచ్చేసి మనకి 8 mm. మనకి టీ స్పాండర్లు అయితే ఓపెన్ చేసుకునే దానికి బాగా వేగా ఉంటాయి. మనకి ఫిలమెంట్ అయితే ఈ విధంగా ఉంది. మనం కొత్తది వచ్చేసి ఇదైతే మార్చుతాం. మనం కొత్తదైతే ఈ ఫిలమెంట్ అయితే మార్చాలి. మనం ఇవన్నీ కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకుని అయితే ట్యాంకి లోపల గారెన్ అయితే ఉంటాయి మనకి మామూలుగా. దీంట్లో అయితే చాలా తక్కువగానే ఉంది, ఉప్పు నీళ్ళు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి కొన్ని గేజర్స్లో. అవి కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఒకేసారి ఫిట్ చేసుకుందాం. మనం ట్యాంక్ అయితే నీట్గా కడుక్కున్నాం కదా, నీట్గా డస్ట్ ఏం లేకుండా నీట్గా కడిగేసుకొని మనం కొత్త ఫిలమెంట్ అయితే వేసుకోవాలి. మనకి ఈ లోపల గ్యాస్ కట్ ఉంది కదా, లోపల ఓరింగ్ లాగా, అది వచ్చేసి ఫిలమెంట్ ఓరింగ్ లాగా ఉంది కదా గ్యాస్ కట్, అది వచ్చేసి మనకి ఒకరోజు షింక్ అయ్యే విధంగా మనం టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకున్నాం కదా, ఎక్కువ ఓవర్ టైట్ చేసినా నట్ తిరిగిపోయి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఒక్కోసారి. దానికోసం ఏంటంటే మనకి వాటర్ లీకేజ్ లేకుండా చేసుకుంటే చాలు. ఇప్పుడు బిగిట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీని ట్యాంకులు అయితే ఫిట్ చేసేసుకున్నాం. మీరు ఒకవేళ డౌట్ ఏదన్నా ఉన్నట్లయితే మీరు కొత్తగా ఎవరైనా ఐడియా లేకపోతే మనకి మార్కింగ్ లాగా చేసుకోవచ్చు. మార్కర్తో మనకి ఒక గీట్ లాగా తీసుకుంటే ఆ గీటు కరెక్ట్గా ఆ పార్ట్స్ కూర్చునే విధంగా ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నట్లన్నీ వేసి టైట్ చేసేసుకుందాం. ఇవన్నీ టైట్ చేసిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను. అన్నీ టైట్ అయితే చేసేసుకున్నాం కదా, ఇప్పుడైతే మనం ఫిలమెంట్లు అవన్నీ కూర్చోబెట్టుకున్నాం. ఫిలమెంట్ కూర్చోబెట్టుకునేటప్పుడు మనం ఈ అసలు
ఈ థర్మోస్టాట్లు బాగుండేవా లేవా అన్నది ఒకసారి మనం హీట్ చేసి అయితే బాగుండేవా లేవా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. మనం స్టవ్ అయితే వెలిగించుకోవాలి. వెలిగించుకున్న తర్వాత మనం థర్మోస్టాట్లు అనేటివి తక్కువ హీట్ మీద పెట్టుకొని అయితే చెక్ చేసుకుందాం. ఒకసారి మనకి కంటిన్యూటీలో పెట్టుకోవాలి. మల్టీమీటర్ కంటిన్యూటీలో పెట్టుకొని క్లాంప్ మీటర్ కానీ మీ దగ్గర ఏ మీటర్ ఉన్నా లేదా టెస్టింగ్ ల్యాంప్ ఉన్నా కానీ చెక్ చేసుకోవచ్చు. మనకి కంటిన్యూటీ చూసారు కదా, బజర్ సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్లో పెట్టుకొని ఇప్పుడు ఇన్ అవుట్ అనేది చెక్ చేసుకోవాలి. మనకి కంటిన్యూటీ చెక్ చేసుకునేటప్పుడు బాడీకి ఏమైనా వస్తుందో లేదో చూసుకోవాలి. బాడీకి అయితే ఏం లేదు. ఇప్పుడు కంటిన్యూటీ అయితే ఇప్పుడు బజర్ మోగుతుంది. ఇప్పుడు హీట్ అయితే చేసి చూద్దాం. కట్ ఆఫ్ అయితే అయింది. ఇది మనకి ఫిల్మెంట్ అయితే బాగానే ఉంది. అదేవిధంగా కొత్తగా ఉంది కదా, అయ్యే ఒకసారి చెక్ చేసుకుందాం. ఇంకోటి హై టెంపరేచర్ థర్మోస్టాట్ అనేది ఇది కొద్దిగా హై టెంపరేచర్ మీద ట్రిప్ అవుతుంది. ఇది కూడా ఈ థర్మోస్టాట్ కూడా మనకి పర్ఫెక్ట్గా కట్ ఆఫ్ అయితే అయింది. మనకి 2 థర్మోస్టాట్లు కూడా బాగుండేవి. ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా, లేదంటే మళ్ళీ ఫిలమెంట్ కాలిపోయే అవకాశం ఉంటుంది. రీసెట్ థర్మోస్టాట్ అనేది మనకి ఆ పైన వైట్ కలర్ ఉంది కదా బటన్ అనేది, అది హీట్ మీద ట్రిప్ అవుతుంది. మళ్ళీ హీట్ చల్లారాక మళ్ళీ మనం అది పుష్ చేస్తే మళ్ళీ ఆన్ పొజిషన్లోకి వస్తుంది. మీరు పుష్ చేయలేదంటే అది ఆఫ్ పొజిషన్లో అలాగే ఉంటుంది. మనకి హీట్ టెంపరేచర్ మీద థర్మోస్టాట్ అయితే బాగానే ఉండే కాబట్టి మనకి ఈఏఎస్ అయితే ఫిట్ చేసేస్తున్నాను. చూసారు కదా, మనకి హీట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అవుతూ ఉన్నాయి. మనకి పర్ఫెక్ట్గానే రన్నింగ్లో అయితే ఉన్నాయి. ఈఏ అయితే ఫిట్ చేసేస్తున్నాను ఇప్పుడు నేను. మనకి వేసుకునే ముందు మనకి ఇక్కడ క్లాంప్ అయితే ఉంటుంది, క్లిప్పు సెన్సార్ తగులుకునే దానికి, అది కూడా పెట్టుకోవాలి. ఇది ఆల్రెడీ తిప్పు తినిపోయింది, అయినా వేసేస్తాం. మనకి ఎర్తింగ్ స్క్రూ అయితే ఏడ వస్తుంది, ఎర్తింగ్ది. అదేవిధంగా క్లాంప్ స్క్రూ కూడా ఏడ వస్తుంది. మనం దీనికైతే నట్ అయితే వేసుకొని బిగించేసుకుందాం. ఇప్పుడు ఫిలమెంట్కి అయితే సప్లై అయితే బిగించేసుకున్నాం. సప్లై వైర్స్ అనేవి మనకి ఇది వచ్చేసి ఒక వాషర్ అయితే వేసుకోవాలి. బాగా కాంటాక్ట్ అవుతుంది, లూజ్ కాంటాక్ట్ లేకుండా ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ ల్యాంప్ ఉంటాయి కదా, ఒకటి గ్రీన్ లైట్ది, అదేవిధంగా ఒక రెడ్ లైట్ది, ఈ 2 కూడా న్యూట్రల్ కాడ కనెక్ట్ అవుతాయి. అదేవిధంగా న్యూట్రల్ కూడా డైరెక్ట్గా ఫిలమెంట్ కాడ అయితే కనెక్ట్ అవుతుంది. ఈ 2 కూడా లూజ్ కాంటాక్ట్ లేకుండా టైట్ చేసుకోండి, లేదంటే హై టెంపరేచర్ మీద కట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనమైతే టేబుల్స్ అయితే ఇచ్చేసుకున్నాం కదా, ఇప్పుడు సీటింగ్లో అయితే కూర్చోబెట్టుకుందాం. పవర్ కార్డ్ కేబుల్ లూజ్ ఉంది, లాక్కునేద్దాం.
మనకి బ్యాక్ సైడ్ స్క్రూలు వేసుకోవాలి. ఆ క్లాంప్ కూర్చునే సీటింగ్ క్లాంప్ ఉంటుంది, ఆ క్లాంప్ స్క్రూలు కూర్చున్నాయి కదా, ఆ స్క్రూలు అనేవి వెనక బ్యాక్ సైడ్ అయితే వేసేసుకుందాం. అదేవిధంగా ఈ పైప్ అయితే ఊడిపోయింది, ఆ పైప్ అయితే కూడా పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ క్లాంప్ ఈ పీస్ ఎందుకంటే మనకి హీట్ అనేది బయట ఎక్కువసేపు లోపల ఉండే దానికోసం అయితే ఇస్తారు, అంటే హీట్ అనేది త్వరగా బయటకు వెళ్ళిపోకుండా దానికోసం అయితే పీస్ ఇస్తారు. ఇప్పుడైతే బిగించేసుకుందాం, ల్యాంపులు కూడా ఫిట్ చేసుకుందాం. ల్యాంపులు కూడా ఫిట్ చేసేసుకుందాం. ఇప్పుడైతే కూర్చోబెట్టేసుకుందాం. ఇదైతే ఫిట్ చేసేసుకున్నాం కదా, మనం ఇది ఒకసారి డైరెక్ట్గా ఒక 2 సెకండ్స్ అయితే పెట్టుకొని యాంప్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. కంటిన్యూగా పెట్టడం వల్ల ఏంటంటే ఫిలమెంట్ కాలిపోయే అవకాశం ఉంటుంది. దానికోసం ఏంటంటే మీరు డైరెక్ట్గా కూడా ఎక్కువసేపు పెట్టకూడదు, 2 సెకండ్స్ అది పెట్టి అది తీసేయాలి యాంప్స్ చూసుకొని. మనకి వాటర్ లేకపోతే కాలిపోతుంది గేజరు. మనకి ఇది గేజర్ ఫిట్ చేసుకున్న తర్వాత మనకి కూల్ వాటర్ లోపలికి పోయి ఏడు వాటర్ వచ్చే దగ్గర నుంచి మనకి సన్నీళ్ళు వచ్చిన తర్వాత మన గేజర్ అనేది ఆన్ చేసుకోవాలి. లేకపోతే గేజర్లో వాటర్ లేకపోతే ఫిలమెంట్ ఓవర్ టెంపరేచర్ మీద ఫిలమెంట్ కూడా కాలిపోయే అవకాశం ఉంటుంది నీళ్ళు లేకుంటే. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.